తెనాలిలోని క్యాంపు కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న 19 మంది లబ్ధిదారులకు 14,92,962 విలువైన చెక్కులను మంత్రి అందజేశారు। కూటమి ప్రభుత్వం నిరుపేద అనారోగ్య బాధితులకు ఎప్పుడూ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు। తెనాలి నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం 330 మంది లబ్ధిదారులకు 3.75 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేసినట్లు ఆయన వివరించారు। ప్రజల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు। అనుకోకుండా వైద్యం కోసం ఇంత భారీ ఎత్తున ఖర్చు అయినప్పుడు నిజంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం। తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇప్పటివరకు దాదాపు 3,60,00,000 రూపాయలు మనం ఆర్థిక సహాయం ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అందించగలిగాం। ప్రతి వారం ఈ కార్యక్రమం ప్రజలకి అంకితం చేస్తూ అట్ ద సేమ్ టైం ఇది ప్రాసెసింగ్లో కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా పారదర్శకంగా జరగాలనే ఒక తపనతోటి ఈరోజు వరకు 317 మందికి మన నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి వాళ్ళకి అందించడం జరిగింది।